హాయ్ అందరికీ ఈరోజు బ్రెడ్ అండ్ పొటాటోతో సింపుల్ స్నాక్ ఐటమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసి 2 మినిట్స్ బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి మంచి కలర్ వచ్చేటట్టు వేపాలి. ముందుగా మనం 2 మీడియం సైజ్ పొటాటోస్ని బాగా ఉడికించి మెత్తగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ బాగా ఎగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని అందులో ముందుగా పక్కన పెట్టుకున్న పొటాటో దాన్ని అందులో వేసి బాగా కలపాలి. మీకు నచ్చితే అందులో కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 to 3 మినిట్స్ వరకు బాగా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకుని అందులో ఒక 4 to 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అందులో కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న సైజ్ బాల్స్ కింద చేసుకుని రోలింగ్ పిన్తో కాకుండా చేతితో ఒత్తాలి. అది చూపించిన విధంగా. మీకు అది స్టిక్కీగా అనిపిస్తుంది అంటే కనుక కొంచెం వాటర్తో కొంచెం ఒత్తాలి. అంత షేప్ వచ్చిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఫిల్లింగ్ని అందులో పెట్టి మనకి నచ్చిన షేప్లో ఏ విధంగా అన్నా చేసుకోవచ్చు. లైక్ స్క్వేర్ చేసుకోవచ్చు, రెక్టాంగిల్, మీ ఇష్టం. అది అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ మైదా తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్లా చేయాలి. అవి అందులో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కూడా కోట్ చేయాలి. అన్నీ కోట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెనంలో ఒక 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో కోట్ చేసి పెట్టుకున్న బాల్స్ అనేవి అందులో వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి అది మీరు మయోనీస్తో కానీ కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇక లేట్ ఎందుకు, లెట్స్ డూ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.